నా వాక్యం చదువుకుందాం. దావీదు కీర్తన 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు ఒక యుద్ధ వీరుడు, ఒక రాజు అయినప్పటికీ తను దేవునితో తన సమయాన్ని పంచుకోవాలని, దేవుని సన్నిధిలో నుండి వాక్యాన్ని ధ్యానం చేయాలి అని తన యొక్క వాంఛ. దావీదు ఒక రాజు, దేవుణ్ణి తనకు రాజుగా తను భావిస్తూ ఉంటారు. కీర్తనలు 29వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడంటే ప్రళయ జలం మీద ఆసీనుడై ఉన్నారని చెప్పి ఉంటుంది వాక్యంలో. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకి ఎప్పుడూ శాంతి సమాధానం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో యుద్ధాలు కూడా రావచ్చు, కానీ దేవుడు కాపాడుతారు. చూడండి, 27వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకంటే యుద్ధ వీరుడైన దావీదు తను శత్రువులను జయించే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయరు, భయపడరు. ఎందుకంటే వాళ్ళు దుష్టులు. దేవుడు దుష్టుల గురించి చెప్తారు కదా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము కొన్ని వాక్యాలు చదువుకుందామా. యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి, నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపం చేయుటను బట్టియే గదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయొచ్చు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. 32వ వచనం. మరణం నందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి ఇష్టమైంది దుష్టులు ఆ విధంగానే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టులు మారు మనసు కలిగి మంచిగా నీతి న్యాయములు జరిగించి దేవునికి ఇష్టంగా జీవించడం దేవునికి ఇష్టం. అప్పుడు వాళ్ళు బ్రతుకుతారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. నాకు ఒక దైవజనులు చెప్పారు, దేవుడే మానవునిగా వచ్చి తన రక్తమును కార్చి మనల్ని రక్షించుకుంటారు అని. ఎందుకంటే కాండంలో ఏదైనా తోటలోంచి అవ్వాదాంని బయటికి పంపించే సందర్భంలో అపవాదితో కూడా దేవుడు మాట్లాడతారు, కానీ అది బైబిల్లో ఉండదు. దేవుడు అపవాదిని అడుగుతారు, నీకేం కావాలి నా నుండి, ఈ ప్రజల్ని పోనివ్వు అని. దావీదు అవ్వని దీనంలో ఉండడానికి ఏం కావాలని అడిగినప్పుడు అపవాది దేవుని యొక్క రక్తం కావాలని చెప్పి అడుగుతాడు.